రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కూడా కాకుండానే సమీక్షలు ఏర్పాటు చేశామని, కాలువలో పూడిక తీసివేసేందుకు 1,73,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని, దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు అన్నారు. రైతులపై టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కనీసం బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయిన సందర్భాలున్నాయన్నారు. 3,75,00,000 రూపాయలతో గుంతలు పూడ్చే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. పెన్షన్లు ఇవ్వడం ద్వారా ప్రతి పేద కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే అన్నారు. పంట సరైనటువంటి రీతిగా రానటువంటి పరిస్థితి రైతులు మా దృష్టికి తీసుకొని వస్తే మొదటి ప్రాధాన్యతగా దాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఇక్కడ మనకు సంబంధించి మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈరోజు 1,73,00,000 రూపాయలు దానికి మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది. సో వెంటనే షార్ట్ టెండర్ ద్వారా ఎక్కడికక్కడే పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. అయితే ఇక్కడ మా దృష్టికి వచ్చింది, గతంలో ఇలాంటి వర్కులు చేసేటప్పుడు బయట నుంచి వచ్చినటువంటి పెద్ద కాంట్రాక్టర్లు 50% వరకు లెస్సులు వేసి వర్షాలు వచ్చే ముందు ఏదో కొద్దిగా వర్క్ చేసినట్టుగా